గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. 12వ తారీఖు అనగా ఆదివారము జరగబోయే గ్రాండ్ టెస్ట్కు ప్రతిరోజు డేట్ వైజ్గా షెడ్యూల్ ఇచ్చి మీరు వాటిని చదవండి. అలానే అదే రోజు చదివిన తర్వాత వాటిపైన సింపుల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే గ్రాండ్ టెస్ట్ రోజున 160 బిట్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అయితే దానికి ముందుగా ప్రతిరోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నిన్నటి రోజున చదివి ఉండాలి. నిన్న ఈవినింగ్ మేము ఏం చేసామంటే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాము. తరువాత ఈరోజు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో అనగా ఈరోజు డేట్ ఏంటి 7/4/2026. ఈ డేట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అని చెప్పాం. కాబట్టి మీరు మీ దగ్గర మొబైల్ ఉన్నప్పుడు చదువుకోవడానికి కన్వీనియంట్గా మీరు ఎక్కడైనా సరే దాన్ని ఓపెన్ చేసి చూసినట్టయితే చక్కగా ఇక్కడ నోట్స్ ఉంటుంది. సరేనా? అయితే హిందీ విషయంలో కూడా యాజ్ యూజువల్గా నోట్స్ ఇవ్వడం జరిగింది. సరేనండి. మీరు ఇంటి దగ్గర ఉన్నా లేకున్నా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఈ నోట్స్ అంతా మీరు మొబైల్ ద్వారా చదువుకోవచ్చు. కోర్స్ మీ దగ్గర సిస్టమ్ ఉన్నా సరే దాని ద్వారా కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సరేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫైల్స్ అని ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ నోట్స్ ఏదైతే ఉందో ఈ నోట్స్ని ఇక్కడ పిఐఈ చాప్టర్ 2 పార్ట్ 1గా మనము పెట్టామన్నమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే సమ్వేర్ మనము ఆల్ టైమ్ పీడిఎఫ్ని చేతిలో పట్టుకొని వెళ్ళాం కదా, అందుకోసమని మీకు మొబైల్ చేతిలో ఉన్నప్పుడు చదువుకోవడానికి ఇలాగ కూడా ఇచ్చాం. అదే టైంలో మీరు ఫైల్ను ప్రింట్ తీసుకొని యాజ్ యూజువల్గా దీనిని కూడా చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇదే విధంగా రేపటికి శిక్షా మనోవిజ్ఞానం ఉన్నది. అలానే డే 4 9th డేట్కి హిందీ సాహిత్యక ఇతిహాస్. అందులో ఏవేవి ఉన్నాయి? భక్తికాలు, జ్ఞానాశ్రయి, ప్రేమాశ్రయి, రామభక్తి, కృష్ణభక్తి, సంత కావ్య, సూఫీ కావ్య. అలానే గ్రేడ్ 7 రిలేటెడ్ అంటే 7th స్టాండర్డ్ హిందీ టెక్స్ట్ బుక్ మనము 10th డేట్. మరి 11th డేట్ ఏంటి? ఏది షెడ్యూల్ లేదు అనగా మనం ఏం చేయాలంటే ఇక్కడ 6th డేట్, 7th డేట్, 8th డేట్, 9th డేట్, 10th డేట్ జరిగినవన్నీ కలిపేసి ఒకసారి ఫుల్ డే రివిజన్ అనమాట. ఫుల్ డే రివిజన్ చేసి ఫుల్ డే అనగా స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళైనా సరే వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే ఆ రోజు మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం పూర్తిగా జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, శిక్షా మనోవిజ్ఞాన్, హిందీ సాహిత్య ఇతిహాస్, గ్రేడ్ 7 హిందీ టెక్స్ట్ బుక్ అన్నీ ఆ రోజు రివైజ్ చేస్తారు. 11th డేట్ పూర్తిగా రివిజన్, 12th డేట్ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరొక విషయం అండి, ఇక్కడ మీకు శాంపుల్గా ఫిబ్రవరి టెస్ట్ చూపిస్తాను. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంది కదా, ఇందులో ఏంటంటే మీరు వర్కింగ్ చేసే ప్రొఫెషనల్, అలానే వర్క్ చేస్తున్నటువంటి లేడీస్ ఉంటారు, ఇంటిలో వర్క్ ఉంటుంది. ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత 160 బిట్స్ అటెంప్ట్ చేయడానికి మీ చేతిలో సమయం ఉన్నప్పుడు మీరు కూర్చొని రాయాలి. మేము ఎలా అంటే మీకు మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది, 6 to 10 వరకు మాత్రమే ఉంటుంది. 10 o'clock ఓపెన్ అవుతుంది, 10 to 12 వరకు ఉంటుంది. అలాగ టైం ఫిక్సింగ్ ఏం లేదు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ క్విజ్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పటి నుండి టైమర్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఏంటంటే క్విజ్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి, క్విజ్ టైమింగ్ వచ్చేసి 10 minutes ఉంది. అనగా స్టార్ట్ క్విజ్ అని క్లిక్ చేయగానే 10 minutes టైమర్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ ఉమెన్ అండ్ ఇంట్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నీ చేయాలి. సరేనా? అన్ని వర్క్స్ ఫినిష్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ ఫర్ రైటింగ్ ఎగ్జామ్. కోర్స్ మేబీ ఇంటిలో ఉన్నటువంటి పనులన్నీ ఫినిష్ చేసేసరికి నైట్ 9 అవ్వచ్చు. ఆ సమయంలో సార్ నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకున్నాను, నాకు ఇప్పుడు మీరు యాక్సెస్ ఇవ్వండి, అలా ఏమి ఉండదు. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ క్విజ్ అని క్లిక్ చేస్తే అప్పుడు కూర్చొని రాయొచ్చు. రీసెంట్గా
కొంతమంది టీచర్స్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా! సో, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరి వర్క్స్ ఫినిష్ చేశాక, వారు కూర్చొని రివైజ్ చేసి, తర్వాత టెస్ట్ రాస్తున్నటువంటి సందర్భం 11:00 సమయంలో కూడా కూర్చొని ఓపికగా రాసిన టీచర్స్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటిలో పనులు ఇంక అందరూ బాగా నిద్రపోతున్న సమయం, ఎవరు డిస్టర్బ్ చేయని సమయం, ఒకసారి రివైజ్ చేసి, నైట్ పడుకొని, నైట్ సమయంలో రివైజ్ చేసి, మార్నింగ్ టెస్ట్ రాయడం. ఈ విధంగా చేస్తున్నటువంటి టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే టైమ్ లిమిట్ అనేది ఉండదనమాట. టైమ్ లిమిట్ ఇన్ ది సెన్స్ మేము ఈ పర్టిక్యులర్ టైంలోనే ఓపెన్ అవుతది. మీరు ఈ టైంలోనే రాయాలి. అలా ఏం లేదు. అయితే సింపుల్ కండిషన్. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో అప్పుడు బాగా టైం ఫిక్స్ చేసుకోవాలి. అనగా నేను 10:00 కూర్చున్నానంటే 10-160 మినిట్స్ నేను రెడీగా ఉండాలి. అనగా మేబీ మీరు సమ్‌టైమ్స్ కొంతమంది ఫాస్ట్‌గా రాసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సరేనా? మీరు మర్చిపోమాకండి. ప్రతిరోజు డేట్ వైస్‌గా ఇక్కడ రెఫరెన్స్ ఫైల్స్ అనేవి పెడుతున్నాం. మేము మాకు ఎంత మేరకు పాజిబుల్ ఉందో అవన్నీ పెట్టేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? అలా అని ఇవి మనకి పర్స్‌పెక్ట్ ఎడ్యుకేషన్, శిక్షా మన విజ్ఞాన్ వీటిపైన మన దగ్గర దాదాపుగా మన హిందీ వాళ్ళకి దొరకడం కష్టం కాబట్టి వాటిపైన పాజిబిలిటీస్ లాగా రిసోర్సెస్ ఫైల్స్ అన్నవి మీకు పెట్టేస్తున్నాం. సరేనా? ఎవరైనా ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ ఈ వీక్ గ్రాండ్ టెస్ట్‌కి పే చేసిన వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో పే చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి. మీకు ఈవినింగ్ టైమ్ లైవ్‌గా కూడా మనము ప్రతిరోజు మెథడాలజీ టాపిక్ చెప్పుకుంటున్నాం. సరేనా? సో, గ్రాండ్ టెస్ట్‌కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నవారో వారు ఈవినింగ్ మెథడాలజీ క్లాస్‌కి కూడా జాయిన్ అవ్వచ్చు. సరేనా? మరొక విషయం. ఎవరైనా ఇప్పటికీ చేసుకోని వాళ్ళు ఉంటే మీరు ఏం చేయాలంటే లాగిన్, లాగౌట్ అనేటువంటిది ఉంటదనమాట ఇక్కడ. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీచర్‌ది లాగౌట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. ఎవరికైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటదో వాళ్ళే ఎగ్జామ్ రాయడానికని కాదండి. ఎగ్జామ్ అన్నది ఎవరైతే పర్టిక్యులర్‌గా ఆ గ్రాండ్ టెస్ట్‌కి రిజిస్టర్ చేసుకుంటారో ఆ ఎగ్జామ్ రాయగలరు. బట్ కానీ మన ఫ్రీలాన్సర్ టీచర్స్ హబ్‌లో మీకు ఫ్రీ డైలీ టెస్ట్ కూడా ఉన్నాయి. ఏపీడీఎస్సీ హిందీ ఫ్రీ డైలీ టెస్ట్ కూడా ఉంది. సో, దీనిని మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఎన్రోల్ కోర్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ టైమ్ యూజర్ అయితే మీకు ఏం చూపిస్తదంటే ఈ విధంగా బాక్స్ చూపిస్తది. ఈ విధంగా ఉన్నది బాక్స్ చూపిస్తది. అక్కడ మీరు ఫస్ట్ టైమ్ యూజర్ అయితే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ మీ ఇష్టం, ఈమెయిల్ ఐడీ మీ ఇష్టం, పాస్వర్డ్ కూడా మీ ఇష్టం, రిజిస్టర్. ఇలాగ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్‌గా ఏం కనిపిస్తదంటే యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. అందులో మీరు కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో, మీరు ఫ్రీ టెస్ట్ రాసుకోవాలంటే ఫ్రీ టెస్ట్ రాసుకోవచ్చు. బట్ కానీ గ్రాండ్ టెస్ట్ మా దానికి ఎందుకు ఎక్కువ మంది రిజిస్టర్ అవుతున్నారు అంటే సింపుల్ రీజన్ అండి. ఒక పద్ధతిగా ఈ వీక్ 1లో పర్టిక్యులర్ సిలబస్ ఇస్తున్నాం. ఆ సిలబస్‌ని మాత్రమే వీక్ మొత్తం చదువుతున్నారు. ఎందుకిలాగా? మరి నేను క్విజ్ పోల్ సెషన్ పెట్టాను వాట్సాప్‌లో. మీకు చాప్టర్ వైస్‌గా కావాలా గ్రాండ్ టెస్ట్? అలానే హోల్ మొత్తం డీఎస్సీ సిలబస్ పూర్తిగా చేయాలా? అంటే ఒక వీక్‌లో ప్రతిసారి ఫుల్ సిలబస్‌ని కవర్ చేయడం కష్టం. ఎందుకనగా మనం ఈ విధంగా ఆలోచిస్తున్నాం. కొన్ని గ్రాండ్ టెస్ట్‌లు ఫుల్ సిలబస్ మీద ఉండొచ్చు. కండక్ట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ కానీ మేమేంటంటే భాగాలుగా చేసి కొద్ది కొద్దిగా మెదడుకి ఇవ్వాలి అని అనుకుంటున్నాం. పూర్తిగా ఒకేసారి గ్రాండ్ టెస్ట్ ఫుల్‌గా రాయడం అన్నది అంటే సిలబస్ ఒకే రోజు అంటే వీక్ మొత్తంగా సిలబస్ మొత్తం డీఎస్సీ సిలబస్ అన్ని చాప్టర్స్ చదవడం కష్టమవుతది. మేమేంటంటే చాప్టర్ వైస్‌గా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మెథడ్స్‌లో పర్టిక్యులర్‌గా హిందీ భాష శిక్షణ్ కూడా ఉంది. హిందీ భాష శిక్షణ్ చాప్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. 4, 5, 6 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో మేము యాడ్ చేయలేదు. సారీ. వాటిని కూడా యాడ్ చేస్తాం. ఆ చాప్టర్స్ కూడా చదవాలి. అంటే ఈ వీక్ మొత్తంగా హిందీ భాష శిక్షణ్ 3 చాప్టర్లు, శిక్షా మనోవిజ్ఞాన్‌లో తెలుగు అకాడమీ బేస్డ్‌గా ఒక చాప్టర్, సాహిత్యంలో భక్తికాల్,
పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌లో ఒక చాప్టర్. అంటే ఒక వారంలో ఎంత మేరకు చదవగలరు? ఇక్కడ గమనించాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంటి దగ్గర ఉండి ఇంటి పనులు చూసుకుంటూ చిన్న పిల్లలు ఉండడం వల్ల ఇంటి దగ్గరే ఉంటూ కూడా ఒక పర్టిక్యులర్ టైం డైలీ 2 అవర్స్, 3 అవర్స్ మాత్రమే నేను స్పెండ్ చేయగలను. పూర్తిగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు ఫుల్ టైం కాదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే నేను చదవగలను అనుకునే వారికి సూపర్‌గా యూజ్ అవుతదిది. ఓకేనా? థాంక్ యూ టీచర్స్. నాకు తెలిసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా ఇచ్చానని అనుకుంటున్నాను. ఓకేనా? రైట్.